డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భార్గవ్ ఆరోపించారు. లిక్కర్ కేసులో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో మందిని అరెస్ట్ చేసినా నిజాలను ఎందుకు నిరూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. దీనిలో భాగంగానే వైసీపీ నేతలు శివశంకర్ రెడ్డి, నాగేశ్వరరావును వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మహానాడు ఎంత అట్టర్ ఫ్లాప్ మహానాడు అంటే ఆయన నేరుగా చెప్తున్నాడు. ఆ పక్కనేమో అచ్చెన్నాయుడు అంటున్నాడు గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి 60 లక్షల కోట్లు ఖర్చు చేశారని అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. పక్క నుంచి చంద్రబాబు నాయుడు ఇలా చూస్తున్నాడు. అసలు 60 లక్షల కోట్లు ఏంది? నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు. ఇంకా వీళ్ళని ఇంకొక 2-2.5 సంవత్సరాలు భరించాలా అని. ఇంత దారుణమైన పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ ఈ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలో శాండ్ దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.